హలో అండి. సో, నిన్న మనం చూసిన ఆహ్, ప్లేస్ అయితే అది ఇంకొక సైడు ఫోర్ట్‌కెళ్ళటానికి దారండి అది యాక్చువల్‌గా. సో, అక్కడనే కొండెక్కి పైకెళ్ళాలంట. సో, కొండెక్కి పైకెళ్ళి చూస్తే ఆ ఫోర్ట్ అనేది అవతల వైపు నుంచి కనిపిస్తదంట మనకి. సో, అంత మనకి డేర్ చేయలేము. ఎందుకంటే అది చాలా గుబురుగా ఉన్న చెట్లు. ఆల్రెడీ కొంతమంది ఇంతకుముందే ఎళ్లారంట 4, 5 మెంబర్స్. సో, నేను కూడా కొంచెం ముందొస్తే వాళ్ళతో కూడా ఎళ్ళేవాడిని. సో, బట్ ఒక్కడినే నేను అంత డేర్ చేయలేకపోయాను. సో, అందుకనే నేను బ్యాక్‌కొచ్చేసేసి మళ్ళీ మెయిన్ రూట్ నుంచి నేషనల్ హైవే నుంచి వేరే రూట్ ఉందండి యాక్చువల్‌గా ఇది. ఆ రూట్‌లోంచి ఎళ్తే డైరెక్ట్‌గా కొండ మీదకి రోడ్ ఉందనమాట. సో, అందుకని నేను బ్యాక్‌కొచ్చేస్తున్నాను. సో, బ్యాక్‌కొచ్చేసి ఆహ్, హ్మ్, నేషనల్ హైవేకి మళ్ళీ హైదరాబాద్ రూట్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి ఎళ్తాననమాట. సో, అందుకని మీకు వచ్చేస్తున్నాను. సో, వచ్చేప్పుడు మీరు చూడండి. ఈ యొక్క కొండపల్లి బొమ్మల షాపులు లెఫ్ట్, రైట్ అటు ఇటు ఉన్నాయి. చాలా బాగున్నాయి నేను చూశాను. సో, మీకు యాక్చువల్‌గా దిగి ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే టైం సరిపోక ప్లస్ బ్యాటరీ ఇష్యూస్ కూడా బాగా ఉన్నాయి. నేను ప్రెజెంట్ ఫోన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో, మేబీ త్వరలో నేను ఈ కెమెరా కూడా కొనుక్కుంటాను. సో, యాక్చువల్‌గా వీడియో కూడా అంత క్వాలిటీ అనిపించలేదు. షేకీగా వస్తుంది. కొంచెం సో, ఎక్స్‌క్యూజ్ చేయండి. ఎందుకంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేశాను ఇది ఎలా ఉంటదో చూద్దామని. బట్ కొంచెం క్వాలిటీ అంత సూపర్‌గా అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. సో, ఇది కొండపల్లికెళ్ళే దారండి యాక్చువల్‌గా. సో, ఇక్కడి నుంచి మనం కొండపల్లికి డైరెక్ట్‌గా ఒకటే రూట్ అన్నమాట. కొండపల్లి కోటకి సారీ. కొండపల్లి కోటకి స్ట్రెయిట్‌గా దారి. ఆ కొండపల్లి కోటకి దాటిన తర్వాత టెలివిజన్ కేంద్రం కూడా ఒకటుందండి. అంటే మీకు ఒకప్పుడు మన చిన్నప్పుడు తెలిసే ఉంటుంది మీకు. కొండపల్లి దూరదర్శన్ కేంద్రం అని చెప్పి అనేవాళ్ళు. దూరదర్శన్ కేంద్రం విజయవాడ అని కూడా మనకొచ్చేది. సో, అప్పట్లో అవే మనకి చాలా గొప్పమాట. సో, ఇప్పుడు ఇవన్నీ ఛానెల్స్ వచ్చేసినాయి. అప్పుడు మాత్రం అవే మనకి చాలా ఇదిగుండేది. సో, ఫస్ట్ స్టాప్ మనకి కొండపల్లి కోట తగులుతది. సో, దానికి స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే మనకి టెలివిజన్ కేంద్రం అనమాట. అది ఇంకా అప్ ఉంటదనమాట. అసలు నేను ఇంకా వెళ్ళదలుచుకోలేదు. ప్రెజెంట్ అయితే ఈ కోట వరకెళ్ళి, కోట వరకు చూసి, సో, వెనక్కొచ్చేయడం అనేది జరిగింది. సో, ఈ రోడ్‌లో కొంచెం రోడ్ కూడా కొంచెం లెక్క మాత్రం అంత ఇదిగా బాగోదు. సో, కొద్ది లెక్క. ఆ తర్వాత బానుంటది. బట్ ఏంటంటే చాలా న్యారో రోడ్ అన్నమాట. సో, ఎంత సన్నగా ఉందంటే చాలా సన్నగా ఉంది. అటు ఇటు బాగా గుబురుగా చెట్లున్నాయి. చాలా భయమేసింది. డ్రైవ్ చేయడానికి. ఎందుకంటే ఎదురు ఎవరొస్తారో తెలీదు. బాగా టర్నింగ్స్ అన్నమాట అన్నీ గూడా. ఎందుకంటే మరి కొండ మీదకి రోడ్డు ఎయ్యాలంటే బాగా టర్నింగ్స్‌తోనే ఎయాలి. స్ట్రెయిట్ ఎయలేరు గదా! సో, అందుకోసం అలా ఏశారు. స్ కాబట్టి కొంచెం మీరు ఎవరన్నా ఎళ్తే గనక డ్రైవ్ చేసుకెళ్తే గనక చాలా జాగ్రత్తగా ఎళ్ళండి. బండైనా సరే, కారైనా సరే చాలా జాగ్రత్తగా ఎళ్ళాలి. సో, అదే అండి.